ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో లక్ష్మీ పద్మావతులు శ్రీనివాసుని వక్షమున చేరుట గురించి తెలుసుకుందాము. లక్ష్మి, నేను వివాహమునకు కుబేరుని వద్ద అప్పు చేసియున్నాను. ప్రతి సంవత్సరమును వడ్డీ చెల్లించుదునని పత్రము వ్రాసి ఇచ్చినాను. వడ్డీ చెల్లించుట ఎట్లు అని యోచించుచున్నాను. కావున నీవు భక్తులకు భాగ్యములను ప్రసాదింపవలెను. ఆ భాగ్యంతో వారు పాపకర్మలు చేసి ఆపదల పాలగుదురు. అప్పుడు నన్ను వారు ఆశ్రయింతురు. నేను స్వప్నములలో కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపద మ్రొక్కులు, నిలువు దోపిడీలు, తలనీలాలు ఇటువంటివి అనేకములు చెల్లించమనిదను. నీవు ప్రసాదించిన ధనములో వారు కొంత ధనమును భక్తితో ఇచ్చెదరు. ఆ ధనమును కుబేరునకు వడ్డీ చెల్లించుదును. అతనికి కలియుగమున వడ్డీ చెల్లించుతూ కలియుగాంతమున అసలు చెల్లించి మనము వైకుంఠమునకు పోవుదుము. భృగువు తన్నుట వలన అపవిత్రమైన నా వక్షము నేడు పవిత్రమైనది. కావున నీవు నీ స్థానమును నలంకరింపుమనగా లక్ష్మీదేవి ఆనందంతో శ్రీనివాసుని వక్షమున చేరెను. పద్మావతి ఎడమ వక్షమును చేరెను. లక్ష్మీదేవి నిన్ను ఎడబాడకుండా నీ నిజస్వరూపము నా కుడి వక్షముననే ఉంచి నీ అంశం మాత్రము పద్మ సరోవరమున వెలసి భక్తులను రక్షించుచుండును. నేను నడిరేయి దాటిన తర్వాత ప్రతినిత్యము నీ మందిరమునకు వచ్చి సుప్రభాతమునకు మరల ఆనందింప నిలయమును చేరదను అని పలికెను. భర్త మాట జవదాటలేక ఆనందంతో అలమేలు మంగాపురంలో విశ్వకర్మలచే నిర్మింపబడిన పద్మ సరోవరమున వెలసి ఆలయమున ప్రవేశించి లక్ష్మీదేవి శిలారూపమును ధరించెను. శ్రీనివాసుని కంఠమున తులసీమాలగా వకులమాత చేరుట. వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రానందులకు తన పెద్ద కుమారుడైన గోవిందరాజస్వామిని వకులమాత తోడుగా వెంట నిడుకొని ఆనంద నిలయమును సమీపింప శిలగా మారిన శ్రీనివాసుని చూసిన ఆయన శ్రీనివాసాయని ఆర్తనాదం చేసెను. శిలలో నుండి మాటలు ఈ విధముగా వకులమాతకు వినిపించెను. జనని, నీకు ముక్తి ప్రసాదించుచున్నాను. నీవు తులసీమాలగా మారి నా కంఠమును చేరునట్లు వినిపించెను. వకులమాత తులసీమాతగా శ్రీనివాసుని కంఠమును చేరును. అందులకే స్వామివారిని తులసీదళములతో పూజింతురు. స్వామికి తులసీదళములన్న మిక్కిలి ప్రీతి. గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వెలయుట. గోవిందరాజస్వామి శిలగాయున్న తమ్ముని చూసి శ్రీనివాస, ధనరాశులు ఎంత కొలిచినను తరుగుటలేదు. ఆయాసమగుచున్నదనగా సోదరా, నీ హానమందు ధనరేఖలున్నవి. కావున సిరి ఎక్కువ అగుచుండును. నీవు కొండ కింది భాగమున పోయి విశ్రాంతి తీసుకొనుమనెను. వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందికి పోయి కొలత పాత్రను తల కింద ఉంచుకొని పరుండి శిలగా మారిపోయెను. గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశము కావున దానికి గోవిందరాజపట్టణం అని నామం కలిగినది. కాలక్రమేణా యందు తిరుపతి పట్టణమనియు నామం కలిగెను. పర్వతనామములు. శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వినిపించు పర్వతమునకు 7 నామములు కలవు. ఆదిశేషుని రూపమున ఉండుటచే శేషాచలమనియు, ఆ పర్వతమున వేదములు ఏమిడియున్నందున వేదాచలమనియు, భూలోకమునకు గరత్మంతునిచే సర్వత్వమును చేర్చినందున గరుడాచలమనియు, వృషాసురుడు రాక్షసుడు మోక్షము పొందినందున వృషభాద్రి అనియు, అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్న స్థలము కనుక అంజనాద్రి అనియు, ఆదిశేషుడు వాయుదేవుడు బలాబలములు చూపి పర్వతము ఇచ్చుట చేర్చినందున ఆనందగిరి అనియు, మన పాపములు పోగొట్టు పర్వతముగాన వెంకటాచలమనియు సార్థకమయ్యి ఈ పర్వతములకు నామములు కలిగెను. ఈ విధముగా కలిగెను. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. రేపటి వీడియోలో స్వామివారి మహత్యం గురించి తెలుసుకుందాము.